100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నేపాల్కు టూరిజం పర్పస్లో వెళ్ళినటువంటి మన తెలుగు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన ఆందోళనలో పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జెడ్ ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు తారాస్థాయిలో ఉన్నాయి. మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఈ క్రమంలోనే టూరిజం పర్పస్గా వెళ్ళిన మా వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ సేఫ్గా ఉన్నారా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితిలోనే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో కాఠ్మాండు నుండి విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, నా పేరు శ్రీనివాస పణి అండి. విశాఖలో ఎక్కడి నుంచి అండి, మీ ఏరియా ఎక్కడి నుంచి వెళ్ళారు? నేను గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ మద్దిరపాలెం నుంచి వెళ్ళామండి. ఎంతమంది సార్ మొత్తం? మేము 10 మంది అండి. నేను యూనియన్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. తను నా మిస్సెస్ శ్రీదేవి, తన ఎల్ఐసిలో చేస్తుంది. తన కొలీగ్స్తో కలిపి 10 మంది 5వ తారీఖు బయలుదేరి నేపాల్ వెళ్ళడం జరిగింది. నేను ఇంతకుముందు వెళ్ళాను కానీ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం అండి. అయితే మీరే చెప్పగలుగుతారు అప్పటికి ఇప్పటికి ఈ ట్రిప్లో మీరు ఏం చూసారు? చాలానే మార్పు ఉందండి. ఇప్పుడు పేపర్లో చదువుతున్న ముఖ్యంగా అక్కడైతే అన్రెస్ట్ అది ఉంది. ప్రతి 2 ఏళ్ళకి ఒక్కోసారి గవర్నమెంట్ మారిపోతుంది అని చెప్పి. ఇప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడితే ముఖ్యంగా కరప్షన్ అనేది చాలా ఎక్కువైపోయిందని చెప్పి అక్కడ ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేదు, వ్యాపారస్తుడు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా కరప్షన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా బ్యాన్ విధించారో వాళ్ళలో ఒక్కసారిగా రివోల్ట్ వచ్చింది. మేము కూడా అక్కడ సిమ్ తీసుకున్నాము, నేపాల్ సిమ్ తీసుకుని చూస్తే మాకు వాట్సాప్లు ఇవేం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని మేము ఆశ్చర్యపోతే మాకు తర్వాత తెలిసిందంటే 4వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. యూట్యూబ్ కానీ ఇవేమీ రావట్లేదు అన్నమాట, ఇన్స్టాగ్రామ్. సో ఇప్పుడు యూత్ పరిస్థితి ఎలా ఉందంటే అవి ఉంటే కానీ రోజు గడవదు. దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది. చెడు వైపు వెళ్ళిపోతారని మనం అందరం భయపడుతుంటాం కానీ ఆ మంచి అనేది అసలు ఎంతో ఉపయోగపడుతుంది. సో అలాంటిది బ్యాన్ చేసే ముందు గవర్నమెంట్ 1-2 సార్లు ఆలోచించాల్సింది. చాలా ఒక్కసారిగా 26 ఇటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేశారని తెలిసింది. రివోల్ట్ చూస్తుంటేనే పూర్తిగా అక్కడ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ పూర్తి ప్రజా వ్యతిరేకతతో కూడినది అని అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు ఏమైనా గవర్నమెంట్స్ కొన్ని పాలసీస్ తీసుకుంటే ఒక వర్గం మాత్రమే అక్కడ కొంత బాధితులుగా ఉంటారు, కానీ ఇక్కడ పబ్లిక్ అంతా ఒకే మాట పైన చిన్న నుంచి పెద్ద వరకు. ఎప్పుడైతే ఈ కరప్షన్ గురించి వాళ్ళంతా రగిలిపోతున్నారో దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది. సో అందరూ రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు ఫైరింగ్ చేసి 19 మందిని చంపేశారో ఇంకా అది తారాస్థాయికి చేరుకుంది. సో వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ లేదా ఈ మినిస్టర్స్కి అదర్ అఫీషియల్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా తగలబెట్టేశారు. ముఖ్యంగా హోటల్స్ కానీ లేకపోతే వాళ్ళ హౌసెస్ కానీ తగలబెట్టారు. ఆ క్రమంలో మేము దిగిన హోటల్ మా బ్యాడ్ లక్ వల్ల అది కూడా ఒక పొలిటీషియన్కి సంబంధించిందని మాకు తర్వాత తెలిసింది. సో వాళ్ళు అతని మీద కసి కొద్దీ ఆ బిల్డింగ్ తగలబెట్టడం జరిగింది. అది లేక్ సైడ్ అని చెప్పేసి పోఖ్రా అనే ఊళ్ళో, అది చాలా టూరిస్ట్ ప్లేసు. చాలా మంచి టూరిస్టులు అందరూ విదేశస్తులు కూడా చాలామంది వస్తుంటారు. అలాంటి ప్లేస్లో చాలా మంచి హోటల్ అనుకుని దిగాము. హోటల్ బాగుంది. ఒక ఓవర్ నైట్ చేసి మేము ముక్తినాథ్ వెళ్ళాము. అక్కడ కూడా ఒక నైట్ స్టే చేయాలని మేము మినిమం లగేజ్ బట్టలు తీసుకుని వెళ్ళి మిగతాదంతాను ఇంకా ట్రిప్ ఉంది కదా అని చెప్పి ఆ బట్టలన్నీ కూడా మేము అక్కడ పెట్టేసి వెళ్ళడం జరిగింది. అవి రిసెప్షన్లోనే వాళ్ళు పెట్టడం వల్ల అవి వెంటనే వాళ్ళు టార్గెట్ అయిపోయింది మా లగేజ్ కూడా. సో చాలా మటుకు తగలబడిపోయింది. ఏవో కొన్ని మాత్రం వాళ్ళు అక్కడ ఉండిపోయి వాటి చూసినప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు కసితో అలా తగలబెట్టారు. కొంతమంది ఇదే పనిలో వాళ్ళు ఏదైతే వాల్యుబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంతమంది తీసుకున్నట్టుగా అనిపించింది. మా బ్యాగ్స్ 1-2 బ్యాగ్స్ కనబడితే అవి మొత్తం వాళ్ళు ఓపెన్ చేసి అన్నీ చూసి అనవసరమైన పాడేశారు. ఈవెన్ పాస్పోర్ట్ కూడా ఉంటే దాన్ని కూడా పక్కన పాడేశారు. క్యాష్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివి ఉంటే మాత్రం వాళ్ళు తీసేసుకొని మొత్తం అన్నీ చెక్ చేసి అప్పుడు పడేశారనమాట. ఆ పరిస్థితి నేను అక్కడ చూడడం జరిగింది. మేడం, బయటకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే టూరిస్టులను అయితే వాళ్ళు టార్గెట్ చేయనప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైనా బయటకు వచ్చే పరిస్థితి. మేము జస్ట్ మళ్ళీ మేము ఆ హోటల్ వరకు నడుచుకుని వెళ్తా ఉంటే ఆర్మీ పెట్రోల్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు నేపాలీ భాషలో. మాకు అది వాళ్ళు చెప్తా ఉన్నారు,
మీరెవరు అలా రోడ్ల మీద తిరగద్దు, మేము టేక్ ఓవర్ చేసాము అని చెప్పి ప్రజలందరూ భయభ్రాంతులే ఎవరు ఇళ్ళలోంచి వాళ్ళు చూస్తున్నారు. ఎవరి మట్టుకు బయటకు రావడానికి అంత ఇష్టపడలేదు. మేము లక్కీగా ఒక సేఫ్ హోటల్లో ఉండగలిగాము. ఉండగా నెక్స్ట్ స్టెప్ మా గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ తీసుకుని మమ్మల్ని ఇలా సేఫ్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఈ గవర్నమెంట్ మమ్మల్ని వైజాగ్ తీసుకురాగలిగిందండి. ఇక్కడ ఉన్న మేమే ప్యానిక్ అయ్యాము, మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంటి అని. మరి మీరు అక్కడే పరిస్థితిలో ఉన్నారు, మీరు స్టే చేసిన హోటల్లో తగలబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా భయభ్రాంతికి గురయ్యామండి. మళ్ళీ అసలు ఎలా తిరిగి వస్తామో అనుకున్నాం. అన్ని బార్డర్స్ క్లోజ్ అయిపోయి ఏ రకంగా రాగలుగుతామన్నా మేము అక్కడ స్టక్అప్ అయిపోతాం అన్న టైంలో కమ్యూనికేషన్స్ కూడా యాక్చువల్గా మేడం అలాగే ఉండింది. లక్కీగా ఈ ఫ్లైట్ అది స్పెషల్ ఫ్లైట్ వేయడం వల్ల మేము తిరిగి వైజాగ్కి ఇలా రాగలిగాము. ఒకవైపు ఈ యాజిటేషన్స్ జరుగుతూనే ఉన్నాయి, మీరేమో కొంత ఆందోళనలో ఉన్నారు, ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. రోడ్లపైన వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరైనా పబ్లిక్ వచ్చి మిమ్మల్ని వీళ్ళు మన వాళ్ళు కాదు టూరిజం పర్పస్లో వచ్చారు మేడం, మేము చాలా ఫేస్ చేసాము. మా వెహికల్ ఒక 2 hours రోడ్ మీద ఆగిపోవాల్సి వచ్చింది. అదే టైంలో ఆ ఇళ్లలోంచి బయటికి జనాలు వచ్చారు. మమ్మల్ని చూసి ఆడవాళ్ళు అని చెప్పి లోపలికి రండి, మా వాష్రూమ్స్ వాడుకోండి అని చెప్పి మమ్మల్ని పిలిచి తీసుకెళ్ళి దట్ వెరీ వెరీ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ మేడం. అక్కడ ఈ హ్యూమానిటీ ఉంది. చాలా చక్కగా మమ్మల్ని అయితే మాత్రం ఏమైనా కావాలా అని చెప్పి లేడీస్ అందరూ వాష్రూమ్స్ వాడుకోండి, మీకు ఏం కంగారు లేదు, కొంచెం సెటిల్ అవుతుంది. మాకైతే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ టైంలో వాళ్ళతో కాన్వర్జేషన్లో ఏంటి వాళ్ళ పబ్లిక్ ఇంటెన్షన్? అవునండి, పబ్లిక్ ఇంటెన్షన్ పీపుల్ వేర్ ఆల్ అగేన్స్ట్ ద పొలిటీషియన్స్ అండి. వాళ్ళు కూడా everybody were being affected by this corruption main more than social media ban. We thought this is the major point why they have all revolted, the Gen Z generation. So ఆ రకంగా when I was coming immigration దీంట్లోని ఇమిగ్రేషన్ ఆఫీసర్తో ఆవిడతోనేమో నేను చెప్పా, చాలా థ్యాంక్స్ అండి, మీ నేపాలీస్ చాలా బాగా హెల్ప్ చేశారు. మేము అంటే ఆవిడే నన్ను అడిగారు యాక్చువల్గా, మీరు చాలా గ్రేవ్ సిచ్యుయేషన్లో ఉన్నారు వచ్చారు కదా, ఎలా ఫీల్ అయ్యారు. అదంతా ఓకే, అదంతా ఫేస్ చేసాం. బట్ ఆఫ్టర్ దట్ ది నేపాలీస్ హెల్ప్డ్ అస్ అ లాట్. ఐ వాజ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే ఆవిడ నిజంగా లిటరల్ ఏడ్చేశారు, ఏడ్చేసి కౌంటర్ వదిలేసి బయటికి వచ్చారు. అండ్ నేను బయటికి వెళ్ళి ఆవిడని హగ్ చేసుకుంటే ఆవిడ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సేయింగ్ ఆల్ దిస్ అనుకుంటూ. రియల్లీ ఐ ఫెల్ట్ నేను ఏడుపు వస్తుంది నాకు. సిచ్యువేషన్తో ఇప్పటి వరకు ఉన్న స్ట్రెస్ అంతా కొంత ఇదైంది. అంటే ఐ కుడ్ reciprocate my feelings to the Nepalis because we faced some problems and they helped us. నేను అది కమ్యూనికేట్ చేయగలిగాను అన్నది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ ఆవిడ ఏడవడంతో నాకు ఇంకా ఒకలాగా ఫీలింగ్ వచ్చింది, ఏమో నేను అనవసరంగా ఏడిపించానేమో ఈవిడని. కానీ ఆవిడకి 35-40 years ఉంటాయి. లేదు లేదు ఏమీ చెప్పలేదు, ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోయారు అన్నమాట, ఇంకంతే. అలా థ్యాంక్ యూ. 80 మంది వెళ్ళామమ్మా, 80 మంది వెళ్ళాం. మా ఫ్యామిలీ నుంచి ఒక 15 మంది ఉన్నామమ్మా. అంటే ఇలా పక్క వాళ్ళందరూ కలిసి 15 మంది వెళ్ళాం. అయితే అంతా బాగానే జరిగిందండి. మనోకామం దగ్గర నుంచి మాకు ఇలాగ తెలీదు, లేకపోతే వెనక్కి వచ్చేస్తాం. స్టార్ట్ అయిపోయింది, ఆలు కొట్టుకోవడం చూసి మేము భయపడ్డాం. ఆయన డ్రైవర్ గేట్ దాటినట్లేదండి. గేట్ దాటితే లాడ్జీ అతను ఉన్నాడు, గేట్ దాటితే కొట్టేస్తారు మీకు. లాడ్జీ అతను ఉంచాడండి, ఆయన చాలా మంచి అతనే. భోజనం కూడా అరేంజ్ చేశాడు ఒకరోజు. రెండో రోజుకి మరి అవకాశం లేదు, లోపల కూడా వచ్చి కొడుతుంటారు. అందు గురించి బయటకు వచ్చాం. బయటకు వస్తే ఇల్లు కొట్టేస్తాను. మరి ఏడిపే లేదండి, మరి కళ్ళంటే అలా తిరిగిపోతుంది. ఆ పరిస్థితి చూసి ఏదో మొత్తానికి మా కుర్రోళ్ళు 2 పోయాయండి, బట్టలు గట్ట పోయాయి. మరి ఏం చేస్తామండి, అందు గురించి మరి చెప్పడానికి కూడా మాకు మేము 8వ తారీఖు రాత్రికి మేము మనోకామన దాటి వెళ్తున్నాము. ఎక్కడికి? కాఠ్మాండు. మా బస్సు డ్రైవర్ అన్నాడు, సార్ ఆల్రెడీగా 17 మందిని ఎవరు కాల్చి చంపేశారట గవర్నమెంట్ వాళ్ళు, మనం ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి, సార్ ఎలాగైనా సరే వెళ్ళాలని మేము మొత్తం 81 మంది సార్ మొత్తం వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అతను మొత్తానికి ఎలాగైతేనే కాఠ్మాండు దగ్గరికి చేర్పేసరికి పోలీసులు గట్ట కేసులు గట్ట మా మీద రాసి వెళ్ళారు. ఒక దగ్గర ఉంచారన్నమాట మాకు. ఈ హాస్టల్ అతను ఏమంటే హోటల్ అతను, దయచేసి మాకు మీరు ఎట్టి పరిస్థితి వెళ్ళకండి అంటే ఇంతలోకి ఎవరెవరో ఈ బళ్ళు మీద వచ్చేసి మనిషి
అద్దాలు గట్ట ఎరగొట్టేసి ఈ కార్లు అద్దాలు గట్ట ఎరగొట్టేసరికి మా భయభ్రాంతులు అయ్యి మేము బయటికి రాలేకపోయామండి. భోజనం కూడా ఒక రోజు ఉంటే ఒక రోజు లేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఎలాగ వస్తాం? హోటల్స్ లో స్టే చేస్తే హోటల్స్ లోపల కూడా వచ్చేసి దాడులు చాలా దారుణంగా చేశారండి, మామూలుగా చేయలేదు. అంత దారుణంగా చేస్తారని మేము కూడా ఊహించలే. ఆ తర్వాత మొత్తానికి భగవంతుడి దయ వల్ల అడిగేవారా టూరిస్ట్లా మీరు ఏంటి అని అట్లా అడగడం? టూరిస్టులు అంటే మేమేదో సరదాగా దర్శనం కోసం వచ్చామండి. ఈ అదే మా మనోకామన చూసుకొని ఆ స్వామిని దర్శనం చేసుకుందామని కాఠ్మాండు పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాం. పశుపతినాథ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అవలేసి అసలు వెళ్ళడం లేదు. పశుపతినాథ్ టెంపుల్లో ఈ గేట్లు కూడా ఎరగొట్టేశారు వాళ్ళు. ఆ మంటలు గట్ట పెట్టేశారు, షూటింగ్ చేసేసారు ఆల్రెడీగా. ఒక మార్కెట్ ఉంటుంది, మార్కెట్ని కూడా షూటింగ్ చేశారు. అందువల్ల భయభ్రాంతులు అయిపోయి మరి ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోయింది. మాకు చాలా భయపడ్డామండి. ఇది 3 రోజులు పోయిన తర్వాత మాకు ఇలాగా ఒక రోజు మేము తిన్నాము, మరుసటి రోజు నుంచే సీఎం లేదు. ఏటుంటే అది బయట కూడా దొరకడం కష్టం అయిపోయింది. కారణం అన్ని షాపులు బంద్ చేశారు. ఇది ఏ తిన్నాము అంటే ఒక పూట లేదు, ఒక పూట లేదు, అంత దీనిగా ఉంది. వాటర్ కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. కానీ అక్కడ జరుగుతున్న అల్లర్ల వల్ల అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మేము చూసింది ఏంటంటే మేము ఈ ఎక్కడంటే మా హోటల్ కుసుమ్ ఇంటర్నేషనల్ అన్నది. ఇంటర్నేషనల్ అనుకోవడం కానీ మామూలుగా చిన్నగా ఉంది, పెద్దగా ఏం కాదు ఇది కాదు. అయితే అక్కడ షాపులన్నీ కూడా మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారని ఎక్కడ కూడా అవకాశం లేదు. కానీ 1-2 తీశారు కానీ ఒక దీని మీద వాళ్ళ అద్దాలు రాత్రి అయితే భయంకరంగా కొట్టేశారు. మొత్తం ఆ అద్దాలు ఎరగొట్టారు. మరి మనకి చెప్పలేమమ్మా, అంత నరకం చూసాం మేము. అంత దీనిగా ఉంది రాత్రులు అయితే. మరి పగలైతే కోవిల్కి వెళ్దామని కూడా అవకాశం ఇవ్వలేదు మాకు. మేము ఎలాగొచ్చామో మాకే తెలియదు. అదే ఇంకంతకుమించి అయితే మాకు ఇలాగ ఇంతవరకు సమాచారం ఉన్నది. 3 రోజులు మాత్రం మేము చాలా నిద్రలేని రాత్రికి వెళ్ళాం. మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత అల్లర్లు చేస్తున్నారని? ఆ తర్వాత మన ఇండియా నుంచి మేము సిమ్ కార్డ్స్ 1-2 తీసుకున్నామమ్మా. ఎక్కడ నేపాల్లోనే మన నెంబర్లు అక్కడ పనిచేయవు కదా. ఈ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఇలా అల్లర్లు జరుగుతున్నట్టు మీరు ఎలాగున్నారు ఏంటి సంగతి అని చెప్పి ఏంటి మాకు సమాచారం తెలియదు అని మేము అన్నాం.